పెసరపప్పు బూరెలు తయారు చేసుకునే విధానం చూద్దాం. గ్లాసున్నర మినపగుళ్ళు వేసుకుని 2 సార్లు కడిగేసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. గ్లాసున్నర మినపగుళ్ళకి 2 గ్లాసులన్నర పిండి వేసుకోవాలి. వరిపిండి తోపు రెడీ చేసుకున్నందుకు వేసుకుని పావు కేజీ పెసరపప్పు నానబెట్టుకోవాలి. 2 గంటల సేపు 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పొట్టు పోయేదాకా పప్పు శుభ్రంగా కడిగేసుకోవాలి. పొట్టు అంతా తీసేసి ఇడ్లీ పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. పెసరపప్పు పూర్ణాలు తయారు చేసుకున్నది రుబ్బుకున్న పిండిని ఇడ్లీ పెట్టుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో కొంచెం లైట్గా సాల్ట్ వేసి కలుపుకొని ఇడ్లీని పెట్టుకోవాలి. పెట్టుకుని 10 నిమిషాలు ఉంచాలి పొయ్యి మీద. 10 నిమిషాల్లో ఉడికిపోతాయి ఇడ్లీలు. మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉంచితే ఉడుకుతాయి ఇడ్లీ. ఆవిరికి త్వరగా ఉడికిపోతాయి. మన ఇడ్లీలాగా ఎక్కువసేపు పట్టదు. ఉడికిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. తీసుకుని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకుని తీసేసి చల్లారబెట్టుకుని ఇడ్లీని పొడుగు చేసుకుని పెట్టుకోవాలి పక్కన. పావు కేజీ పెసరపప్పుకి పావు కేజీ బెల్లం, పావు కేజీ పంచదార పాకం పట్టుకోవాలి. లేత పాకం పట్టుకొని దాంట్లో 2 యాలక్కాయలు పొడుగు చెదగొట్టుకుని వేసుకోవాలి. 2 యాలక్కాయలు పొడుగు చెదగొట్టుకుని వేసుకుని లేత పాకం పట్టుకోవాలి. పావు కేజీ పెసరపప్పు పూర్ణాలకి పావు కేజీ బెల్లం, పావు కేజీ పంచదార. బెల్లం తోపులో కొంచెం వేసుకుని మిగతాది లేత పాకం పట్టుకొని ఈ పొడిని చేసిన ఇడ్లీని లేత పాకం వచ్చిన తర్వాత ఆ ఇడ్లీలు దాంట్లో ఇడ్లీలని బాగా చిదిపేసుకుని పొడుగులా చేసుకోవాలి. ఆ లేత పాకం వచ్చిన తర్వాత దాంట్లో వేసుకుని కలిపేసుకుని మంటని సిమ్లో పెట్టుకోవాలి. దగ్గరికి అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసుకుని ఉండవుతుందో లేదో చూసుకుని తీసి పక్క స్టవ్ మీద ఉండవుతుందో లేదో చూసుకుని నీరుంటే పక్కదాని మీద పెట్టుకొని, నీరు లేకపోతే కిందకి దించి పక్కన పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకుని పెసరపప్పు పూర్ణాల్లో దోరగా వేయించుకుని వేసేసుకోవాలి. దాంట్లో తోపులు పూర్ణం చేసుకుంటే దోరగా వేయించుకుని వేసుకుని ఈ కొలతలకి ఒక కొబ్బరి చెక్క కూర తీసుకుని మళ్ళీ తీసేసి పెట్టాక ఈ నేతిలోనే ఆ కూర వేపేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా దోరగా వేపేసుకుని కొబ్బరి కూడా ఇది కూడా దోరగా వేపుకున్న తర్వాత పూర్ణం తయారు చేసిన దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఉండలు రెడీ చేసుకోవాలి. మనం ముందుగా కదా మినప్పప్పు నానబెట్టుకున్నది రుబ్బేసుకుని గ్లాసున్నర పప్పుకి 2 గ్లాసులన్నర వరిపిండి వేసుకుని కొంచెం బెల్లం, సాల్ట్ వేసుకుని పై తోపుని రెడీ చేసుకోవాలి. ఈ లోపల మనం అవి రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉండలు చేసేసుకుని రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని ఆయిల్ పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని బూరెలు వేసుకోవాలి. పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి టేస్ట్. నోవులకి వ్రతాలకి చాలామంది చేసుకుంటారు ఇవి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి